ఇంకా పైన బొమ్మలు చూపించుతున్నాడు. అధేరం రక్షోభి కనకహరిణ ఛద్మ విధిన తథా వృత్తం పాపైర్వ్యథయతి యథాక్షాళితమపి. ఇంకా పైన బొమ్మలు చూపించుతున్నాడు. అధేరం రక్షోభి కనకహరిణ ఛద్మ విధిన తథా వృత్తం పాపైర్వ్యథయతి యథాక్షాళితమపి. ఇది బంగారు లేడి అనే వంకబెట్టి మాయరూపం ధరించి ప్రవేశం చేసినటువంటి ఈ రాక్షసులు చేసినటువంటి చర్యలు ఉన్నాయే, దాని వృత్తాంతములు దుండగములు, అది అన్నగారికి జరిగినటువంటి దుఃఖము, వాడు చేసిన పాపాచరణ కార్యములు ఎంతైనా కానీ, ఎంత క్షాళనం చేసినా, రాక్షస సంహారం చేశాం, రావణ సంహారం చేశాం, అన్నీ అయిపోయింది, ఇంటికి వచ్చి హాయిగా ఉన్నాం, ఒక్క మాట అది చూసి ఆ బొమ్మ చూస్తే లోపల మళ్ళీ అవన్నీ అయిపోయినట్టు వచ్చేసేసినట్టు బాధ పెడుతూ ఉన్నది మీకు మీ ఇద్దరికి అని సీత వంక చూసి అంటున్నాడు. జనస్థానే శూన్యే వికలకరణై ఆర్యచరితై అపి గ్రావారోదితి అపి దళతి వజ్రస్య హృదయం. అమ్మా వదిన గారు, మీకు తెలియదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు ఉన్న స్థితి ఎట్లనో. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకేగా రాముడి సంగతి ఆవిడ తెలుసు. నేను రావణుడు తీసుకెళ్ళాక అప్పుడు అన్నగారి పరిస్థితి ఏమిటి? శూన్యమైన జనస్థానంలో సడన్ గా నువ్వు వెళ్ళిపోయినావు, ఖాళీ అయిపోయింది ఆయన మనస్సు, గుండెకాయ. అక్కడ వికలకరణ అవయవములు, కాళ్ళు చేతులు ఆయనవి కావు, అలా పక్కన పడేసేసి కుప్పకూలిపోయినాడు ఆయన. ఆర్యచరిత ఈ అన్నగారి యొక్క ప్రవర్తనలో ఏం చెప్పనప్పుడు ఆయన కేక పెట్టేటప్పటికి ఒక రోజున అపి గ్రావారోది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లోయలో ఉన్నటువంటి గుహలన్నీ కూడా కేకబెట్టిన సీత 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 అని చుట్టూ అరుస్తున్నట్టు ఆయన ఒక్కవాడు సీత అని అరిచి ఏడిచేటప్పటికి అపితళతి వజ్రస్య హృదయం. ఆ గుహల లోపల ఉన్న రాళ్లలో వజ్రములు ఏమన్నా ఉంటే టప్పున బద్దలై ఉండాలి, వాటి గుండెకాయలు కూడాను అన్నాడు. అట్లా ఏడిచారు అన్నగారు అన్నాడు. సో లక్ష్మణ సేస్ నౌ ది పిక్చర్స్ హియర్ ఆఫ్టర్ షో ది మెనీ అట్రాసిటీస్ the followers of Ravana the giant has done for us, for Rama. In the name of the beautiful deer, they have made an entrance into the life of my brother. One giant played black magic and appeared like a beautiful deer, and Sita said, I want this deer, bring. And Rama went to bring it, and Lakshmana also had to follow, and Sita was alone, and Ravana took her away. And then many atrocities. All those atrocities and the troubles Rama was put to. Suddenly Rama found the whole forest and jungle vacant, vacant, vacant. There was no Sita. Rama's heart was vacant, mind was vacant, everything was vacant. It was so very beautiful, even the tree, every leaf was so very beautiful previously. Now everything is vacant, there is nothing to Rama's eyes. And my dear sister-in-law, you don't know how brother was when you were taken away. I know, I will tell you how he was, he says. When he once sat down in the valley and cried loudly, said Sita, and the whole valley reverberated with the sounds Sita, 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 all around with the echoes of the name. So the mountains wept and cried, the valleys wept and cried, the caves wept and cried. Every stone reverberated the cry, and if at all there was any diamond very hard in the core of the mountain, its heart was broken into pieces, and it also cried along with my brother. That was how he cried for you, my sister-in-law. That is how he says. అపి గ్రవారోది అపి దళతి వజ్రస్య హృదయం. సీత, అప్పుడు సీత శాస్త్రం కన్నీళ్ళు దుడుచుకుంది. సీత జస్ట్ వైప్డ్ వన్స్ హర్ టీయర్స్ బికాస్
టీయర్స్ వర్ రోలింగ్ హర్ చీక్స్. అప్పుడు అన్నది, అహో దినకర కులానందన ఏవం మమ క్లిష్ట ఆసీత్. సూర్యవంశంలో పుట్టినటువంటి అవతారమూర్తి రత్నం మహానుభావుడు అయినటువంటి వాడు ఒక్క నాబోటి ఆడదాని కోసం ఇంత బాధపడ్డాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది అని. నా కోసం ఈయన ఇంత బాధపడ్డాడు అంటే ఆయన్ని మనం జన్మలో ఏం చేశామన్నమాట, ఇంత బాధ పెట్టామన్నమాట మనం ఉండి అనేది. సీత వైప్డ్ హర్ ఐస్ అండ్ సెడ్, ఏ great man, world teacher, who has come down to earth to lay the law, born in such a great family, a man of high birth, a man of nobility, with lofty mind and heart and all virtues. What is it that I have done with my presence to him? I have caused great sorrow for him. I broke his heart with this sorrow. That is what I have done for him. So saying, she wept. లక్ష్మణుడు రామం నిర్వర్ణ్య. రాముడు మొహం వంక చూశాడు. చూసి, ఆర్య కిమే ఎత్తతో, ఏమిటి అన్నగారు, ఏమిటి ఇలా చాలా ఆశ్చర్యంగా ఉంది మీ పరిస్థితి. రాముడు ఎలా ఉన్నాడు చూడండి. అప్పుడు చెబుతున్నాడు, అయం తే బాష్పంభు స్ఫుటిత ఇవ ముక్తామణి సరహ. మెళ్ళో ముత్యాలహారం తెగితే కింద టపటపటప పడతాయి, అలా కళ్ళలోంచి టపటపటప నీళ్లు పడుతున్నాయట. త్రుటిత ఇవ ముక్తామణి సరహ. So, what is this, my brother? Lakshmana says. Lakshmana looked at the face of Rama and says, what is this? It is as if a necklace of pearls broken and pearls dropping to the ground with sound one by one. Tears are falling to the ground from your eyes. విసర్పన్ ధారావిర్లుటతి ధరణీం జర్జర కణః. ధారగా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి నేల మీద పడుతున్నాయి. టీయర్స్ ఆర్ డ్రాపింగ్ ఆన్ ది గ్రౌండ్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్సెసెంట్లీ ఫ్రమ్ యువర్ ఐస్. నౌ నిరుద్ధోప్య అవేగ స్ఫురతధర నాసాపుటతయ. ఆ లోపల నుంచి వస్తున్నటువంటి దుఃఖావేగం ఉందే, మగవాడి కనుక తట్టుకుని ఆపుకుందాం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆ తట్టుకుని ఆపుకుంటాం అనేటువంటిది ఆపలేక నెట్టుకొస్తూ ఉంటాం కనిపిస్తుంది. ముక్కు ఇట్టట వణుకుతుంది, పెరివి ఇట్టట వణుకుతుంది తట్టుకోలేక. స్ఫురత అధర నాసాపుట. లోపల నుంచి వచ్చే దుఃఖాన్ని ఆపుకొని పట్టేటప్పటికి అడుగున పెరివి వణుకుతుంది, పైన ముక్కు వణుకుతుంది కనిపిస్తుంది. సో యూ వాంటెడ్ టు కంట్రోల్ బట్ whereas Sita is weeping out, you want to control, but the effort to control is visible from the vibration of your lip and your nose. So from within great anguish is gushing out and you are controlling. paresha munneyo bhavati చిరమాధ్మాత హృదయ. ఎంతకాలం లోపల హృదయంలో ఎంత క్షోభపడ్డావు అనేది బయట వాళ్ళకి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, నీ మొహం చూస్తే అన్నాడు. నౌ బై సీయింగ్ యువర్ ఫేస్ వీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ యువర్ హార్ట్ సఫర్డ్ ఫర్ హర్, హౌ డీప్లీ ఇట్ సఫర్డ్ ఫర్ హర్, హౌ ది సారో ఎంటర్డ్ ఇన్ టు యూ అండ్ లివ్డ్ విత్ యూ ఫర్ సో సచ్ ఎ లాంగ్ టైమ్ ఇన్ దోస్ డేస్. So even a simple memory of it just makes you feel like this. I now imagine to some extent the intensity of the sorrow you had in those days. Clear? రాముడు అన్నాడు. అప్పుడు రాముడు కళ్ళు తుడుచుకుని అంటున్నాడు, వత్స తత్కాలం ప్రియజన విప్రయోగ జన్మ తీవ్రోపి ప్రతికృతి వాంఛయా విసోఢ. అప్పుడు నేను ఏడవలేదు, ఇంతగా ఏడిచినా బయటికి ఏడి చేశాను, బాధ కలగలేదు. ఎంచేతంటే అప్పుడు సీతావియోగ దుఃఖం హృదయంలో ఉంటూ ఉండి కూడాను నేను సహించగలిగాను, భరించగలిగాను. ఎందుచేత అంటే
ప్రతీకార వాంఛ ఒకటి లోపల దాన్ని తొక్కేసి పట్టేస్తుంది. ఇంత పని చేస్తాడురా ఈ రావణుడు, వీడు హతమార్చాలి, వీడి సంగతి ఏమిటో చూడాలి, సీతని జాగ్రత్తగా రక్షించి చెక్కు చెదరకుండా తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయం ఆ దుఃఖాన్ని తొక్కేసి 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 నన్ను నడిపించింది. ఇంత దుఃఖం ఉన్నా ఇంతకింతాను పైన ఆ ప్రతీకారం కోసం అని చెప్పి బయలుదేరినటువంటి ఆ క్షాత్రం ఉన్నదే, అది దీన్ని తన్ని పట్టేసింది తొక్కి. సోడా గ్యాసులే. Yes, my brother, Rama says, I had this much, that much of sorrow. The intensity was so, but I could bear it because it was bottled with my spirit of revenge and retort to that giant. I wanted to kill him and save her and bring her back safe. That idea kept it bottled, therefore I could endure it. దుఃఖాగ్నిర్మనసి పునర్విపత్యమాన హృన్మర్మ వ్రణ ఇవ వేదనాం కరోతి. ఆ దుఃఖాగ్నిని స్మరించే ఈ బొమ్మ చూచి అది బయటకు వచ్చినప్పుడు అప్పుడున్న అనుభూతే మిగిలింది. కానీ ఈ ప్రతీకారం వాడిని చంపేశాం కనుక ఆ అనుభూతిని తొక్కిపట్టి ఉంచి నిలదొక్కునేటువంటి సామర్థ్యం లేదు. ఇప్పుడు అది గప్పున పైకి లేచింది అంతే అన్నాడు. Now that once again this picture has roused the memories of those days of the separation of Sita. Now that there is no Ravana here, he was killed. So the spirit of retort is not there, therefore I am not able to withstand it. The recollection is as powerful as the sorrow which I had, but the saving feature is not there, the resisting feature is not there, the vengeance is not there, the valor is not there. So I am passive to it, but this has stimulated this sorrow. హృన్మర్మ వ్రణయివ, హృదయం లోపల కురుపు వేస్తే అది బయటపడితే ఎలా ఉంటుందో అలా వచ్చింది ఇప్పుడు ఒక మాట బయటికి అన్నాడు. సో ఇట్ ఈస్ లైక్ an ulcer deep inside the heart which has found its place outside suddenly, so it burst out and I have to burst out. అంటే సీత అన్నది అప్పుడు మళ్ళీ హాధిక్ హాధిక్ అహమపి అతిభూమిం గతేన రణరణకేన ఆర్యపుత్ర శూన్యమేవ ఆత్మానం పశ్యామి. చిచి ఏమిటి ఇలా ఉన్నది, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది, జనస్థానానికి వెళ్ళిపోయింది, శూర్పణఖ దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి రావణాసురుడు ఎత్తుకుపోవటం, లంక, అశోకవనం. చిచ్చి ఈయన ఇక్కడే ఉండే ఈయన దగ్గర నేను లేనట్టు, ఏదో ఎడబాటు వచ్చేసినట్టు, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు మొహాలు చూసుకోనట్టు అలాగే భయపడుతున్నాను ఏమిటి నేను అన్నది. రాబోతున్నది కాసేపట్లో. సో సీతా సెడ్, దిస్ ఈస్ వెరీ బ్యాడ్. యు ఆర్ హియర్, ఐ ఆమ్ హియర్, బట్ I went into the forest mentally and I saw Shurpanakha and I imagined how Ravana took me away. I imagined how I was away in Lanka, away from you, and how you and I had great separation. What is it foolish? When you are here, I once again experience your separation. This is too much nonsense, she says. She does not know. Immediately it is coming within a few minutes. But she is suffering without knowing what it is. So it is a subconscious suffering of the coming separation, but she is thinking that is the suffering of the past separation. Understand? She knows only past separation. She thinks that she is suffering for the memories of the past separation, but subconsciously she is suffering for the immediately future coming approaching separation. కనుక జరిగిపోయిన వియోగానికి ఆవిడ బాధపడుతున్నాను అనుకుని, చీచి ఏమిటి మీరు ఇక్కడ ఉండగా నేను ఇక్కడ ఉండగా ఏమిటి ఇలా బాధపడుతున్నాను అని అంటుంది మళ్ళీ. అంటే లక్ష్మణుడు స్వాగతం భవతు అన్యత క్షిపామి, ఇంకొక వేరే రకమైన బొమ్మలు చూపిస్తాను, ఇది బాగులేదు, వ్యవహారం వెళ్ళదన్నాడు. ఈ బొమ్మలే ఇంకా చూపిస్తుంటే ఇంకా అందులోకి వెళ్ళిపోతారు. దెన్ లక్ష్మణ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐఎమ్ సారీ, I change the sequence, I make a break and take them to another picture.
because foolishly I brought them into this sequence and I am not able to control them. They are going deeper and deeper into their memories. So I break this here and take them to another picture. లక్ష్మణుడు స్వాగతం. అథ ఈతన్ మన్వంతర పురాణస్య గృధ్రరాజస్య తత్ర భవతః తాత జటాయుషశ్చరిత్ర విక్రమోదాహరణం. పూజ్యులు, మనకి తండ్రి గారి తర్వాత తండ్రి గారు అంతవారు మహానుభావులు, మన మేలు కోరి తన ప్రాణాలు రెక్కలు ఇచ్చినటువంటి వారు మహాపరాక్రమవంతులు, ప్రతాపవంతులు, పరమ పవిత్రులు, రక్షణశీలురు అయినటువంటి గృధ్రరాజు అయినటువంటి జటాయువు ఆయన వృత్తాంతం, ఆయన రావణాసురుడికి అడ్డుపడుతున్న బొమ్మ ఇదిగో అన్నాడు. అంటే వీడి మనస్సును కొంచెం తిప్పేసింది. ఇట్స్ ఏ ప్లే ఆఫ్ ఎమోషన్స్. సో వెన్ Sita was being carried away by Ravana, there was a very grand eagle of those days who was the friend of the father of Rama. He loved Rama and Sita and Lakshmana ardently and very much like his own children when they were living in the forest. He was protecting them and looking them every day. And on the day when Ravana was taking Sita away, he saw and came to save her. And he has shown all his valor. He pounced upon Ravana and tried to kill him and destroy him. He tried to convince him first. He tried to kill him. He fought and fought and fought, but Ravana killed him, and he was fighting until the last moment. So this is the noble grand gentleman of that eagle, who is our well-wisher and a deep friend of our father. So he fought until he died to save my sister-in-law. This is the picture here, he said. So brother, here is Jatayu, the grand eagle. This is the picture. The Sita. Ha tata నిర్వ్యూఢస్తే అపత్య స్నేహ. సంతతి మీద ప్రేమ ఉండటం ఎక్కడైనా చూచాం కానీ కూతురు తండ్రి కూతురును పడవలో ప్రయాణం చేస్తుంటే కూతురు పడవలోంచి జారి నదిలో పడిపోయింది అనుకోండి, తండ్రి దూకుతాడా ఎక్కడ చూస్తామండి ఈ తండ్రి ప్రేమ అని నమస్కారం చేసింది. ఈవిడ సేవ్ అయింది, వాడు చచ్చాడు. సో సీతా సీ ది పిక్చర్ ఆఫ్ దట్ ఈగిల్ అండ్ బౌడ్ డౌన్ అండ్ సెడ్, వీ నో ఫాదర్స్ అండ్ డాటర్స్ ఇన్ దిస్ వరల్డ్. We know father trying to protect a daughter, but suppose a father and a daughter is traveling in a boat. The daughter slipped away into the river and drowning and dying. Do we expect that the father die with the daughter? He never drowns, he weeps. That is how we know. But here is a father who died saving me. He saved me and he died. He died to save me. So here is our father. That is what Sita said. No father is foolish to die for his daughter. But here is a father who died for his daughter, myself. Can you find any father who is foolish to die to save his daughter? Anywhere? That is what she questions. It is an open challenge. If anyone can say yes, that's okay. మనందరినీ అడుగుతుంది సీత, మీరు తండ్రులే కదా అని. ఛాలెంజింగ్ గా కొన్ని రాశాడు భగవతి ఇట్లాంటి తమాషా. బాధపడినటువంటి బాధ నుండి మనను ఉద్ధరించి ఆపద నుండి బయటికి తీసుకొచ్చినటువంటి మహోపకారి, గురుతుల్యుడైనటువంటి ఉపకారి మనకు ఈ ఆంజనేయ స్వామి. సో వెన్ లక్ష్మణ సెడ్, హియర్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ హనుమాన్, దెన్ సీతా సెడ్, he is our guide, he is our guru, he is our protector, and he has lifted us up from the prolonged and endless suffering in which we were placed. That is what she remarked. Ramudu annaru, దిష్ట్యా సోయం మహాబాహురంజనానందవర్ధనః యస్య వీర్యేణ కృతినో వయంచ భువనాని చ. ఈ ఆంజనేయ స్వామి దిష్ట్యా అంటే అదృష్టవశము చేత,
అయం సహా మహాబాహు, ఇతడు మహాబాహు అయి పుట్టాడు. అంజనా ఆనందవర్ధన, అంజనాదేవికి ఆనందాన్ని వృద్ధి చేయటం, అంత బలవంతుడై పుట్టాడని ఆవిడికి సంతోషం ఒక్కటే కాదు, మన అదృష్టం కూడా కలిసి. దట్ హీ ఈస్ బార్న్, హనుమాన్ ఈస్ బార్న్ లైక్ దిస్, సో valorous, so mighty, and so mysterious, so miraculous, and so grand. Of course, it caused great joy to the mother called Anjana, his mother, that her son is born like this. But for us, we can say only one thing: because we are lucky, he is born like that. That is what Rama says. Otherwise, if he were not born like that, there was nobody to lift us from the muddle in which we were placed. Yasya viryena krutino vayancha bhuvanani cha, ఎవని మహా పరాక్రమము చేత శౌర్యము చేత మనము ఈ లోకాలు కూడా కృతకృత్యులైనాయి. With his valor and with his courage, with his strength, we are accomplished. Not only that, all the worlds are accomplished. That is how Rama remarked about him. మళ్ళా అప్పుడు సీత అంటూ ఉంది, వత్స వత్స అంటే నాయన అని, అంటే లక్ష్మణుడు అంటూ ఉంది. ఏష కుసుమిత కదంబ తరు తాండవిత బర్హిణ కిం నామధేయో అయం గిరి. కుసుమిత కదంబ, ఈ వికసించినటువంటి కదంబ పుష్పములు కలిగినటువంటిది. తర్వాత తాండవిత బర్హిణ, నెమళ్ళు తాండవం చేస్తున్నాయి, అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఎగురుతూ. కొండ పర్వతం మొత్తం అంతా కూడాను నెమళ్ళు నిండిపోయి ఉన్నటువంటిది. ఇది ఏ పర్వతం అన్నది అంటే, ఇవి సీతా అపహరణం జరిగిన తరువాత రామలక్ష్మణులు చరిస్తున్నటువంటి ప్రదేశములని చేత ఆవిడ అడుగుతున్నాడు, తెలీదు. అంటే రావణాసురుడు సీతను ఎత్తుకొని పోయిన తర్వాత అప్పుడు రాముడు లక్ష్మణుడు విహరిస్తూ తిరిగిన చోట్ల అన్నమాట. సో ఇన్ అనదర్ పిక్చర్ సీత ఆస్క్స్, హియర్ ఈజ్ అనదర్ పిక్చర్, there is a beautiful mountain here, there are many grooves and grooves of kadamba trees. Kadamba is a type of tree with a tuft-like beautiful soft flower which you find it there. That is the kadamba tree. So here is a painting with a beautiful mountain full of grooves and grooves of kadamba trees, and peacocks flying to and fro from place to place, all through the mountain, as if covered with peacocks, groups of peacocks. What is this mountain, Lakshmana? She asks. This is because she was not there. These are the scenes of the places where Rama and Lakshmana have lighted to find Sita. When Sita has been stolen by Ravana, she didn't know these places. So she was inquiring. యత్ర అనుభావ సౌభాగ్యమాత్ర పరిశేష ధూసరి స్త్రీ మూర్ఛన్ త్వయా ప్రరుదితే నా తాళవృంతం అవలంబిత స్తరుతరే ఆర్యపుత్ర అభిలిఖిత. ఇక్కడ అన్నగారు అనుభావ సౌభాగ్యమాత్ర పరిశేష ధూసరిత స్త్రీ, ఆయన సహజంగా ఉన్నటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. చిక్కి శల్యం అయినాడు, వంతి నిండా ధూళి దుమ్ము కొట్టుకుని ఉంది, జుట్టంతా ఎగిరిపోయి ఉన్నది, జుట్టు నిండా ధూళి కొట్టుకుని ఉన్నది, బట్టలు మార్చుకున్నది లేదు, తిన్నది లేదు, తాగింది లేదు, అలా శుష్కించి ఉన్నాడు. కనుక అనుభావ సౌందర్యము అనగా పుట్టుక చేత ఉన్నటువంటి ఒకానొక కళ మాత్రం మిగిలి కనిపిస్తూ ఉన్నది ఆ బొమ్మ వేసేటవాడు. సో హియర్ ఈస్ రామా డిపిక్టెడ్ విత్ a ray of beauty which is there with him since his birth time, and not, except that everything was dust on his body, dust on his face, dust on his hair not knotted like that, and everything dust on it. Eyes
no sleep, no wink at all, no rest. Man like a heap of bones without any flesh in between. So he has become like a skeleton, except that ray of beauty which has been there since his birth. Nothing is left. Like that he is painted. అనుభావ మాత్ర సౌభాగ్య పరిశేష ధూసర స్త్రీ, దుమ్ము కొట్టుకుని ధూసరితుడై ఉన్నటువంటి వాడే. అండ్ ఈవెన్ ది డస్ట్ which is sprinkled upon his face across and hair is beautiful, and he appears beautiful because it is also splendorous. His face is by nature splendorous. Sri Murchan Tvaya Praduditena Avalambitāః. దుఃఖిస్తూ తెలివి తప్పి మూర్చపోతూ ఉంటే లక్ష్మణ స్వామిలో పట్టుకుంటున్నట్టు చెట్టు కింద కూర్చొని. రామ వాస్ వీపింగ్ అండ్ sobbing out and becoming unconscious. He was fainting sitting under a tree when Lakshmana was just holding from his back. The picture is painted like that. అంటే లక్ష్మణుడు అప్పుడు చెబుతున్నాడు. సో వాట్ ఈస్ దిస్ మౌంటైన్? వేర్ వర్ యూ అట్ దట్ టైమ్? వాట్ వాజ్ దిస్ కండిషన్ ఆఫ్ రామ? అంటే లక్ష్మణుడు, శైలస్సోయం కకుబసురభిర్మాల్యవన్నామ యస్మిన్ నీలస్నిగ్ధశ్రేయతి శిఖరం నూతనస్తోయవాహ. అయం శైల మాల్యవన్నామ. ఇది మాల్యవంతం అనేటువంటి పర్వతం వదిన గారు. దిస్ మౌంటైన్, మై సిస్టర్ ఇన్ లా, దిస్ ఈస్ కాల్డ్ మాల్యవాన్, ది సేక్రెడ్ హిల్ ఇన్ ది సౌత్. కకుభస్వరభి, తన పుష్ప సౌరభ్యము గాలితో అన్ని దిక్కులకు ప్రసరింపజేస్తూ ఉంటుంది. ది విండ్ టేక్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ది బ్రీజ్ టేక్స్ ది ఫ్రాగ్రెన్స్ టు ఆల్ డైరెక్షన్స్ అండ్ ఫర్ ఏ లార్జ్ డిస్టెన్స్, బిగ్ రేడియస్, ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మౌంటైన్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ మాల్యవన్. కకుభస్వరభి, దిక్కుల యందు ప్రసరించిన సురభి కలిగినది. మాల్యవన్నామ యస్మిన్ నీలస్నిగ్ధ శ్రేయతి శిఖరం నూతనస్తోయవాహ. ఎల్లప్పుడు కూడా నీలమై స్నిగ్ధమై బరువైనటువంటి తోయవాహములు అంటే మేఘములు, మబ్బుల యొక్క గుంపు ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా దీని మీద శిఖరం మీద ఉంటూనే ఉంటాయి. ఈ ఋతువు ఆ ఋతువు అని లేదు. నో సీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీజన్, ఇన్ ఆల్ సీజన్స్ there are groups of clouds assembling on the summits of this mountain. Clouds blue and heavy and ready to drizzle. In all seasons such clouds make the place endurable and happy. ఆర్యేణ అస్మిన్, ఇక్కడ అన్నగారు అని ఏదో చెప్పబోతుంటే వెంటనే రాముడు అందుకుని, అంటే సగం శ్లోకమే రాముడు లక్ష్మణుడు చదివాడు. ఇక్కడ రాముడు వెంటనే వత్సైతస్మాద్ విరమ వరమ అపరం నక్షమోస్మి. వత్స ఏతస్మాద్ విరమ విరమ, ఇక్కడికి ఆపేసి అతఃపరం, ఇటు పైన నక్షమోస్మి, నేను భరించలేను. నువ్వు చెప్పినా విన్నా కూడా భరించలేను. సో లక్ష్మణ narrated only half of it. He wanted to narrate another half. Rama said, stop it there. Because stop it, immediately stop it. Even though you narrate the situations we experience there, I cannot withstand them, I cannot bear them, because they are about Sita. Therefore, stop it immediately. We stop seeing the pictures today, now with this. That is what he said. Ante Lakshmana. అతఃపరం ఆర్యస్య తత్ర భవతాం కపి రాక్షసానాంచ అనన్య జ్ఞాతాని ఉత్తరోత్తరాన్ని కర్మాశ్చర్యాన్ని. ఇటు పైన చాలా చిత్రపటములు ఉన్నాయి యోధిని గారు, ఇంకా అన్నగారు. కానీ నీ బయటికి అభ్యర్థం ఇక్కడ, ఎందుకంటే ఇటు పైన ఆర్యస్య తత్ర భవతాం, పూజ్యులైనటువంటి అన్నగారికి, కపి రాక్షసానాం, కపులకి రాక్షసులకు మధ్య జరిగినటువంటి ఉత్తరోత్తర ఆశ్చర్యజనకములైనటువంటి కార్యములు. అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా వీళ్ళు, వీళ్ళకి ఆశ్చర్యంగా వాళ్ళును, ఈ కపి వానర సైన్యములు ఇటుపక్క అటు రాక్షస సైన్యం